అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 3వ తారీఖు మార్చి నెల నుంచి 9వ తారీఖు మార్చి నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారపు గ్రహస్థితులు ఏమిటి, అలాగే మీరు జ్యోతిషపరంగా నన్ను కాంటాక్ట్ చేయాలంటే పైన ఇచ్చిన 3 వాట్సాప్ నెంబర్లు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే చాలు. 50 పేజీల జాతకం రెడీ అవుతుంది. మీతో 15 నిమిషాలు ఫ్రీగా మాట్లాడి పరిహారాలన్నీ చెప్పి మీ జాతకంలో ఏ సమస్య ఉన్నా దానికి సొల్యూషన్ ఇస్తాను. ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి, మగవాళ్ళు కుడి చేయి రేఖలు కానీ పంపిస్తే అది కూడా మనం బ్రహ్మాండంగా చెప్పవచ్చు. వీటికి గురుదక్షిణ నామమాత్రంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ బాధ్యతగా స్వీకరిస్తారని, మీకు తెలియని బంధువులకి స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని, మా ఆశీస్సులు ఎప్పుడు మీపై మీ కుటుంబంపై ఉంటాయని తెలియజేస్తూ, ఈ వారపు గ్రహస్థితి కానీ చూసుకుంటే గురువు మేషరాశిలో, కేతు తులారాశిలో, చంద్రుడు వృశ్చికం, ధనుసు, మకర రాశిలో, అలాగే శుక్ర కుజ గ్రహాలు ఈ వారమంతా కూడా మకర రాశిలో, సూర్యుడు బుధుడు శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశి సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళకి మార్చ్ 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు, సంతోషకరమైనటువంటి వాతావరణం, ఎంతో ఆనందంగా ఈ వారం అంతా గడుపుతారు. మానసికంగా బాగా బలంగా ఉంటారండి. ముఖ్యంగా ఈ వారంలో వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఎప్పటిలాగా కాకుండా మంచి ఉత్సాహకరమైనటువంటి, ప్రోత్సాహకరమైనటువంటి పరిస్థితిలో వ్యాపారం జరుగుతుంది. కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు దూసుకువెళ్తారు. ఉద్యోగస్తులందరికీ కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, అన్ని రకాలుగా చాలా బాగుందని చెప్పాలి. ధనయోగం ఈ జాతకానికి చాలా బాగుంది. మేషరాశి వాళ్ళకి ధనయోగమే కాదు, కుటుంబ సంతోషము, అలాగే పిల్లల యొక్క పరీక్షలు జరుగుతున్నాయండి. అందులో మంచి ప్రతిభని మీ పిల్లలు కనిపిస్తారని కూడా మనం చెప్పొచ్చు. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు తక్కువ ఉన్నప్పటికీ మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర కొనటానికి మీకు బుధవారం నుంచి చాలా బాగుంది. ముఖ్యంగా సంతాన విషయంలో చక్కటి పురోగతి, విదేశీయానాలు, దూర ప్రయాణాలు, తెలివైన నిర్ణయాలు ఈ వారం బాగుంటాయి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పెళ్ళి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది. అదృష్టయోగం బాగుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా శీఘ్రంగా నెరవేరుతాయి. పెద్దల ఆశీస్సులు ఉన్నాయి. మరి ఇంత మంచి వారాన్ని మీరు ఇంకా కూడా బాగా సద్వినియోగం చేసుకోవాలి అంటే ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్కందషష్ఠి కవచం చదవండి. సక్సెస్ మీదే. జ్యోతిషపరంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.